మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మీరు జనరల్‌గా హిప్ బెల్ట్ పర్చేజ్ చేస్తే ఎన్ని సార్లు పెట్టుకుంటారు మీ లైఫ్ టైమ్‌లో? ఓకే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇలాంటి ఒక హిప్ బెల్ట్ ఉందనుకోండి. ఇలాంటి డిజైనర్ హిప్ బెల్ట్స్ ఏవైనా. ఇగో ఇలాంటివి గానీ, కుందన్‌లో గానీ, సీజెడ్స్‌లో గానీ, ఇవి మినిమమ్ 250-300 గ్రామ్స్ ఉంటాయి. 250-300 గ్రామ్స్ అంటే ఇప్పుడున్న యావరేజ్ వాల్యూ ప్రకారం గోల్డ్ 1,00,000 ఉంది. 25-30 లాక్స్ అవుతుంది. దీనిలో వేస్టేజ్ ఎంత ఉంటుంది? మినిమమ్ టు మినిమమ్ 20% నుంచి 30% ఉంది. 30% దాని క్యాలిక్యులేషన్ మీరే చేసుకోండి. బట్ సిల్వర్‌లోకి వెళ్ళొచ్చు అనే ఆప్షన్ ఉంది. సిల్వర్‌లోకి వెళ్ళినా కానీ ఇలాంటి డిజైన్స్ కావాలంటే మినిమమ్ 2-3 లాక్స్ ఉంది. 2-3 లాక్స్ పెట్టినా కానీ దాన్ని ఎన్నిసార్లు పెట్టుకోగలం? సిల్వర్లో పెట్టమంటే ఇంకా వేస్ట్ నా దృష్టిలో. గోల్డ్ అన్న మీకు వాల్యుయేషన్ ఉంటుంది, ఎక్స్‌వైజెడ్ ఉంటుంది. బట్ సిల్వర్లో ఇంకా వేస్ట్ నన్ను అడిగితే. బట్ ఇమిటేషన్‌లోకి వెళ్తే ఇదే డిజైన్స్ 5,000-6,000 వచ్చేస్తాయండి. మీరు 2 టైమ్స్ 3 టైమ్స్ పెట్టుకున్న ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇది ఏం కాదు, అవి ఏం కాదు. బట్ ఆ వాల్యుయేషన్ చూసినప్పుడు వేస్టేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని రిటర్న్స్లో చూసినప్పుడు చాలా వేస్ట్ అని నా ఉద్దేశం. బట్ మ్యాక్సిమం 2-3 టైమ్స్ పెట్టుకునే దానికి అంత వాల్యూ ఇన్వెస్ట్ చేయడం అవసరమా? గోల్డ్ గురించి అంటలేదు. గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక బిస్కెట్ తీసుకొని పెట్టుకోండి 200 గ్రామ్స్ 300 గ్రామ్స్. బట్ వేస్టేజీ 30% అంటే 3 lakhsలో 6 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. 6,000లో మన దగ్గర వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మీరే.